చేయను అని చెప్పాడు. అంటే కృప ఎవరికి దూరం అయింది? సౌలుగా దావీదుగా? సౌలుకే దూరం అయింది. ఇప్పుడు ఇందా మనం చదువుకున్నాం ఏమని, సౌలు కుటుంబం అంతకంతగా నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబం అంతకంతగా ప్రబలింది. కారణం ఒకటే, డబ్బు కాదు, బంగారం కాదు, స్థలాలు కాదు, వాట్లు కాదు, ఆయన కృప. ఆయన కృప ఎవరు అనుభవించారు? దావీదు అనుభవించాడు, అంతకంతకు ప్రబలాడు. ఇప్పుడు సౌలు కుటుంబం కృపకు దూరం అయింది, అంతకంతకే దిగజారిపోయాడు. ఈరోజు గమనించండి, డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి అనుకోకూడదు. మనం అయిపోతాయా? ఆయన కృప అనేది మనకు ఉండాలా లేదా? ఆయన కృపను మనం అనుభవించాలి. కృప అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని శక్తి. కృప అంటే ఏంటి? దేవుని శక్తి చేత మనం కాపాడబడమే ఆయన కృప. కనుక గమనించండి, మీరు క్లియర్గా ఈరోజు వర్తమానాన్ని మీరు హృదయంలో ఉంచుకోండి. నేను కృప ద్వారా నీతిమంతుని అయ్యాను, కృప ద్వారా నేను విమోచించబడ్డాను, కృప ద్వారా నాకు పాపక్షమాపణ కలిగింది, కృప ద్వారా నేను రక్షించబడ్డాను. ఇప్పుడు నేను జీవించడానికి కూడా నీ కృపను అనుగ్రహించి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అంతేనా? మీకు అర్థమైందా లేదు వాక్యం?